బాక్సాఫీస్ దగ్గర సమ్మర్ కానుకగా టాలీవుడ్ తరపున ఫస్ట్ బిగ్ రిలీజ్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదటి రోజే మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకోగా మొదటి వీకెండ్ వరకు ఎలాగోలా కలెక్షన్ల పరంగా ఓకే అనిపించిన వర్కింగ్ డేస్ కు వచ్చేసరికి మాత్రం సినిమా హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఇప్పుడు మొదటి వీక్ ను కంప్లీట్ చేసుకుంది. ఓవరాల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి వీక్ లో అతి కష్టం మీద 90 కోట్ల రేంజ్ గ్రాస్ మార్క్ ను మాత్రమే అందుకోగలిగింది. ఓవరాల్ గా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా చూసుకుంటే వెళ్లాల్సిన దూరం ఇంకా చాలా వరకు ఉండగా కలెక్షన్స్ లెక్క రోజులో 1 కోటి లోపు పడిపోవడం విచారకరం. దాంతో రన్ ఇప్పుడు ఎలా కొనసాగిస్తుందనేది ఆందోళనకరంగా మారగా ఆల్మోస్ట్ సినిమా రన్ ఇక కంప్లీట్ స్టేజ్ కు వచ్చేసిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న సినిమా పరిస్థితిని చూస్తూ ఉంటే ఒక టాప్ స్టార్ నటించిన మూవీ ప్రజెంట్ టైం లో ఇలాంటి కలెక్షన్ అందుకుని పరుగును పూర్తి చేయడం అన్నది చాలా నిరాశ కలిగించే విషయం అనే చెప్పాలి. ఇప్పుడు సినిమా కనీసం పరువు కాపాడుకోవాలి అన్నా కూడా మినిమం 100 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ నైనా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఆ మార్కును అందుకోవాలి అన్నా కానీ ఇప్పటికీ సినిమా ఇంకా 10 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం 1 కోటి లోపే వసూలు చేస్తున్న సినిమా 100 కోట్ల మార్కును కొంచెం కష్టంగానే అందుకునే ఛాన్సెస్ ఉన్నాయి. దానికి తోడు ఈ వారంలో కొత్త సినిమాలు కూడా ఉండటంతో ఎంతవరకు మిగిలిన రన్ లో 100 కోట్ల మార్కును దాటగలుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. కానీ సినిమాకు శ్రీరామనవమి అలాగే వీకెండ్ అడ్వాంటేజ్లు ఉండటంతో ఎంతో కొంత కలెక్షన్ సాధించగలిగితే బాక్సాఫీస్ దగ్గర కొంచెం గ్రోత్ ను చూపించినట్లయితే 100 కోట్ల మార్కును అందుకోవడం కష్టం కాదని అనవచ్చు. మరి సినిమా ఎంతవరకు అంచనాలను అందుకోగలుగుతుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.